సో ఇక్కడ పాస్టర్ అజయ్ మాట్లాడే వెనకాల వైఎస్ఆర్సీపీ ఎంతవరకు ఉందండి, ఏం చెప్తారు? నా వెనక దేవుడు ఉన్నాడు, అందుకే నిజాయితీగా మాట్లాడుతున్నా. ఓకే, అంటే వాయిస్ గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇంత వాయిస్ వినిపించని అజయ్ బాబు ఇప్పుడు ఎక్కువ వినిపిస్తున్నాడు. ఇంత పెద్ద ఎత్తున క్రైస్తవుల మీద, ముస్లింల మీద, దళితుల మీద దాడులు ఆ సమయంలో జరగల. ఓకే, ఒకవేళ జరుగుంటే మీకు ఒక విషయం చెప్తాను. బాపట్ల మీటింగ్ జరిగింది, మీరందరూ చూశారు. నేను పవన్ కళ్యాణ్ గారిని ఏదో అన్నానని, చంద్రబాబు గారిని ఏదో అన్నాను అన్నదే చూపెడుతున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను మాట్లాడిన మాటలు ఎవరు మాట్లాడారు 2 రాష్ట్రాల్లో? ఆ వీడియోలో చూడండి. ఆయన ఎలా అడిగాను, ఆయన ఏ రకంగా అతనికి సంబంధించిన విషయాలు బయట పెట్టాను. ఓకే, జగన్మోహన్ రెడ్డి కూడా క్రిస్టియనే కదా? ఎవరు చెప్పాడు? క్రిస్టియన్స్ అందరూ కూడా ఓపెన్ గా చెప్పాడు. ఓపెన్ గా ఏంటంటే ఆయన డిక్లరేషన్ కూడా చేయలేదు కదా తిరుమలలో. నేను ఒక విషయం చెప్తాను అండి బ్రదర్. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అడిగారు, నేను సనాతన హిందూ అని. చంద్రబాబు నాయుడు గారు కూడా నేను సనాతన హిందూ అన్నారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ గా ఏం చెప్పాలి చెప్పండి? నేను క్రిస్టియన్ అని చెప్పాలి. చెప్పాడా? ఎందుకు చెప్పట్లేదు? చెప్పడు. ఎందుకంటే ఓట్లు పోతాయేమోనన్న భయం, హిందువుల ఓట్లు దూరం అయిపోతాయేమోనన్న భయం. ఇక్కడ ఇంకొక విషయం ఉంది ఏంటంటే, అసలు వాస్తవంగా ఆయన ఏం మాట్లాడాలంటే, అవునురా భయ్, నేను క్రిస్టియన్, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా, బైబుల్ చదువుకుంటా, కానీ హిందూ మతాన్ని గౌరవిస్తా, ముస్లిం మతాన్ని గౌరవిస్తా, అన్ని కులాల ప్రజలను గౌరవిస్తా. క్రైస్తవుడుగా ఉంటే నేను ముఖ్యమంత్రి కాకూడదా? క్రైస్తవుడు ముఖ్యమంత్రి కాకూడదా అని ఏమన్నా రూల్ ఏమన్నా పెట్టిండ్రా? క్రైస్తవుడు ఒక పార్టీ పెట్టుకోకూడదా? క్రైస్తవుడు పరిపాలన చేయకూడదా? నేను క్రైస్తవులను అంత ప్రేమిస్తాను, హిందువులను అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తానని మాట్లాడాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఆయనకి ఆ ధైర్యం లేదు. ఓకే, అందుకే నా మతం మానవత్వం అంటాడు. క్రిస్టియన్ సమాజం కూడా 2019లో మొత్తం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి వెంట నడిచినారు కదా అంటే ఏం చెప్తారు? 2019లో ఎన్నికల ఒక అవకాశం ఇవ్వడం తప్పు కాదు కదా. చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చింది కూడా మరి క్రైస్తవులే అనుకోవాలి కదా. ఓకే, ముఖ్యంగా మీరు అన్నట్టు ఎస్సీ రిజర్వేషన్ కి సంబంధించి ఎస్సీలు మతం అంటే వాళ్ళు క్రిస్టియానిటీలోకి వెళ్తే వాళ్ళకు రిజర్వేషన్ ఫలాలు ఉండవు, హక్కులు ఉండవు ఇవన్నీ అన్నారు. మతం మారిన ఎస్సీలు కూడా అంటే హిందూజం నుంచి క్రిస్టియానిటీలోకి పోయిన ఎస్సీలు కూడా వద్దులే మాకు అవసరం లేదు రిజర్వేషన్లు ఎందుకు అనుకోవట్లేదు? ఎందుకనాలి? న్యాయం చేస్తే అందరికి ఒకేలాగా చేయండి. క్రిస్టియానిటీలో ఉన్న అన్ని కులాల వాళ్ళకి ఒకే కులమే ఉండే. నేను అడుగుతున్నది ఎట్లా తప్పు చెప్పండి. నేను ఇప్పుడు బీసీఏ బ్రదర్, పోసల వాళ్ళం మేము, మా కులం పోసల. ఓకే, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా కదా, నాకు కూడా బీసీసీ ఇవ్వండి. జగన్ రెడ్డి గారు ఓసీ, ఆయనకు కూడా బీసీసీ ఇవ్వండి. షర్మిలా రెడ్డి గారు ఓసీ, రెడ్డి కూడా ఉండదు కదా, ఆయన బీసీసీ ఇవ్వండి. చేంజ్ అయితే రెడ్డి కూడా ఉండదు అని ఎవరు చెప్పారు? మీకు ఎవరు చెప్పారు ఆ మాట? ఎవరు చెప్పారు? రాజ్యాంగం చెప్తుంది కదా బీసీసీ అని చెప్పేసి. ఎక్కడ? అది కేవలం ఎస్సీలకి పరిమితమైంది కాబట్టే కదా ఈ గొడవ చెప్తున్నారు. బ్రదర్ అనిల్ గారు బ్రాహ్మణుడు, ఆయన యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా కులం ఏంటంటే ఓసీ బ్రాహ్మణే. ఓకే, బీసీసీ ఇవ్వండి. ఆయన కూడా సుప్రీంకోర్టు ఇప్పుడు డెసిషన్ ఇచ్చింది, కానీ కొన్ని సంవత్సరాలుగా నేను కూడా స్వయంగా విన్నాను. ఒక ఇంటికి ఎస్సీ సర్టిఫికేట్ కోసం పంచాయతీ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఆర్ఐ పంచనామా కోసం ఇంటికి వస్తే ఇంట్లో ఉన్న క్రిస్టియానిటీ ఫోటోలు అంటే ముఖ్యంగా యేసుప్రభు ఫోటోలు ఇవన్నీ తీసేసి ఏం చేస్తారు? నార్మల్ ఫోటోలు పెట్టడం, లేకపోతే పంచనామా కోసం ముద్ద లేకపోతే అంటే నేను ఏం చెప్తున్నా, ఫోటోలు తీసేస్తున్నారు. రెక్క ముక్కలు చేసుకుంటే రెక్కలు కష్టపడితే తిండి దొరకదు వాళ్ళకి. ఓకే, ఇప్పుడు ఫోటో తీసి ఇంట్లో పెడతావా? నీకు నీ బిడ్డలకు చదువా, నీ పిల్లలకు ఉద్యోగమా, నీకు తిండి అంటే ఏం చేస్తారు? మా బ్లాక్ మెయిల్ చేయాల్సిన అవసరం ఏముంది నీకు? ప్రశాంతంగా రాదు మత స్వేచ్ఛ హక్కు. ఏం దొంగలింటికి వచ్చినట్లు ఎట్లా వస్తావు నువ్వు ఎస్సీల ఇంటికి పంచనామా చేయడానికి? ఎవరు చచ్చిపోయారు పంచనామా చేయడానికి? నువ్వు అట్లా ఏం బీసీల ఇంటికి రావే అట్లా, నువ్వు ఓసీల ఇంటికి రావే నువ్వు అట్లా, ఎస్టీల ఇంటికి రావే నువ్వు అట్లా. అంటే తప్పుదారిలో వేరే వాళ్ళు కూడా సర్టిఫికేట్ తీసుకుంటారని. ఎస్సీలకి ఎస్ఎస్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే బీసీ అని ఇస్తావా? అతను పుట్టింది ఎస్సీ సార్, నాకు తెలియగలుగుతా. నేను ఒక మాదిగ అనుకోండి కొంచెం సేపు, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా, మాదిగ రెడ్డి అయినా, మాదిగ కమ్మ అయినా, మాదిగ చౌదరి అయినా, మాదిగ నాయుడు అయినా మాదిగే కదా. నేను గతంలో ఈ ఎస్సీ రిజర్వేషన్ దానిపైన కూడా వేరే కులాల వాళ్ళు ఇచ్చినారని ఇప్పుడు మనం డిస్కస్ చేసినాం. ఇంత ముందు చరిత్ర కూడా చెప్తుంది. చాలా మంది నాయకులు అది వాళ్ళ వేరే సంబంధించి వేరే కులాల వాళ్ళ మీద అంటే ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో ఉన్నప్పుడు వేరే ఓసీలు కూడా పోటీ చేసి అది తప్పు కదా. అది తప్పు కదా. అది చట్ట ప్రకారంగా నేరం. అది ప్రభుత్వాన్ని మోసం చేసినట్టు, ఎలక్షన్ కమిషన్ మోసం చేసినట్లు. ఒక రెడ్డి అయి ఉండి ఎస్సీ గట్టి పోటీ చేస్తాడు, అది ఎట్లా సాధ్యమైంది? అయితే ఇక్కడ ఒకటి ఉంది బ్రదర్, నేనున్నాను, నేను బీసీ, నా భార్య ఎస్సీ, మా పిల్లలు ఇద్దరు ఇప్పుడు అనుకుంటే ఎస్సీగా పెట్టుకోవచ్చు, లేకపోతే బీసీగానైనా ఉండొచ్చు. నా పిల్లలను నేను ఇద్దరిని కూడా బీసీ అని రాయించాను, మా క్యాస్ట్. రేపొద్దున తండ్రి వస్తుంది కదా, తల్లి రాదు కదా. ఎందుకు రాదు? సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, చాలా క్లియర్ కస్ట్ గా చెప్పింది కదా.
భార్య ఇంటి పేరు భర్త కూడా పెట్టుకోవచ్చు అని చెప్పింది. ఇప్పుడు తీర్పు రాలా, భార్య ఇంటి పేరుని భర్త కూడా పెట్టుకోవచ్చు అని చెప్పింది. ఏమో చెప్పలా. సో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీరు ఆహ్వానిస్తున్నారు. 100% భార్య ఇంటి పేరు పెట్టుకునే తీర్పుని నేను ఆహ్వానిస్తా ఉన్నా. ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్ కి సంబంధించి నేను పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నా. అది రాజ్యాంగానికి వ్యతిరేకం, అది ప్రాథమిక హక్కులకు వ్యతిరేకం, సమానత్వ హక్కుకు, మత స్వేచ్ఛ హక్కుకు వ్యతిరేకం అది. ఓకే, కాబట్టి అది చెల్లదు. అది 7తోనో 9 మందితోనో మళ్ళీ ధర్మాసనం మీద చర్చ జరగాలి. విస్తృతమైన మీరు అంటే ఎలా మీరు ముందుకెళ్తారు? నేను ఒక్కడనే కాదు బ్రదర్. ఇది ఇప్పుడు ఒకవైపు మందకృష్ణ అన్నం చూడండి, ఆయన ఎలా కొట్లాడుతున్నాడు మీకు తెలుసు. వాస్తవంగా ఆయన కూడా క్రిస్టియన్, అందుకే కొట్లాడుతున్నా అంటారు. కొట్లాడి ఇంకా బేషుగ్గా క్రైస్తవులు నిషేధించారా భారతదేశంలో? క్రిస్టియానిటీ మీద ఏమైనా నిషేధాన్ని విధించారా భారతదేశంలో? క్రైస్తవులు బతకూడదా భారతదేశంలో? ఒకవేళ ఆయన క్రిస్టియన్ అయితే అన్న ప్రైజ్ లోడే అని చెప్తా, ఇబ్బంది. ఓకే, కానీ మీరు ఇప్పటి వరకు కూడా అంటే క్రిస్టియన్స్ గురించి, దళితుల గురించి, ముస్లింల గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయి. కానీ హిందువుల పైన కూడా అదే విధంగా దాడులు జరుగుతున్నాయి. ఎవరు కొట్టారు చెప్పరా? హిందువులు ఎవరు కొట్టారు? ఏడ కొట్టారు? చాలా వరకు కూడా బంగ్లాదేశ్ లో ఒక హిందువును చంపారని భారతదేశం అంతా రగిలిపోయిందే. మరి భారతదేశంలోనే ఎంతో మంది క్రైస్తవ స్త్రీలను నగ్నంగా ఊరేగించారు. హిందువులకి ఏ కోపం రాలేదు ఎందుకు? ఇళ్లు తగలబెట్టారు, చర్చిలు తగలబెట్టారు, అన్యాయం అని అడిగితే నాలంటోడి తలనరికి గుమ్మానికి అలాడదీశారు, అనాథాశ్రమాలు తగలబెట్టారు, వృద్ధాశ్రమాలు తగలబెట్టారు. దేశ సైన్యంలో పనిచేసే సైనికులైతే వీడియోలు రిలీజ్ చేశారు. దేశాన్ని శత్రువు చేతిలోంచి కాపాడుకున్నా కానీ నా భార్యని నగ్నంగా తెప్పకుండా నేను కాపాడుకోలేకపోయాను అని రెజ్లర్లు ఏడ్చారు. ఒక్కసారి మా దగ్గరికి రండి, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు లేక మా ఆడబిడ్డలు ఏడుస్తున్నారు అని. ఏ రోజు కూడా మనవాదులు మాట్లాడలేదే. ఈ దేశంలో జరిగిన విషయాలే కదా. పక్కన బంగ్లాదేశ్ గురించి ఏడ్చారు కదా. మరి ఈ దేశంలో మనుషులు అంటే క్రైస్తవుల మనుషులు కదా మీ దృష్టిలో? ముస్లింల మనుషులు కదా? ఎవరు వీళ్ళంతా? భారతీయులు కదా? దళితుల మనుషులు కదా? ఎందుకు మాట్లాడరు? మరి మీ పక్కన జరిగే దాని గురించి ఎందుకు మాట్లాడరు? బంగ్లాదేశ్ లో అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారే. పిఠాపురంలో ఏం జరిగింది దాని గురించి మాట్లాడరే పవన్ కళ్యాణ్ గారు? బంగ్లాదేశ్ దూరమా, పిఠాపురం దూరమా? నీ సొంత నియోజకవర్గం కదా, ఎందుకు మాట్లాడవు మరి నువ్వు? ఏది మాట్లాడితే ఓట్లు పడతాయి, మా వాళ్ళంతా కూడా రెచ్చిపోతారు, మా క్యాస్ట్ అంతా ఒకటవుతుంది, మా రిలీజియన్ అంతా ఒకటవుతుంది, నాకు ఓట్ బ్యాంక్ పెరుగుతుంది, అది చూసుకొని మాట్లాడడం కదా ఇది? ఓట్ బ్యాంక్ బేస్డ్ రాజకీయం కాదా ఇది? మేము మాట్లాడతాం, ఖచ్చితంగా మాట్లాడతాం. నేను ముస్లింని కాదమ్మా, కానీ ముస్లింల గురించి మాట్లాడుతున్నా. నేను దళితుని కాదు, దళితుల గురించి మాట్లాడుతున్నా. ఎందుకంటే ఒకప్పుడు బీజేపీ వాళ్ళు ముస్లింస్ను కొట్టారు. ఎక్కడ మత గొడవలు జరిగినా ముస్లింస్ అరే వీళ్ళంతా కూడా పాకిస్తాన్ వాళ్ళు పోయి పాకిస్తాన్కి జిందాబాద్లు చెప్తారు, పాకిస్తాన్ వాళ్ళని కొట్టారు. నిన్న కాక మొన్న ఢిల్లీలో ఒక కేసులో ముస్లిం కుర్రాళ్ళని అరెస్ట్ చేశారు కదా, బాంబ్ బ్లాస్ట్ కేసు. అరెస్ట్ చేస్తే దేశం మొత్తం కూడా ఈ ముస్లింస్ బుద్ధి మారదు అని అన్నారు. కానీ తీర్పేమిచ్చింది కోర్టు, ఈ ముస్లిం కుర్రాళ్ళకి ఏ సంబంధం లేదు. ఒక శర్మ, ఆవిడ పేరేంటి, శైలజ శర్మన ఎవరో ఒక లేడీ, బ్రాహ్మణ స్త్రీ, ఆవిడే ఈ కేసులో ఇన్వాల్వ్ అయింది, బాంబులు పంపిణీ కేసులో అని చెప్పారు. మరి ఆ రోజు మాట్లాడలేదు ఎవరు? ఎందుకు మాట్లాడరు? ఎన్ని జరుగుతున్నాయి ఆంధ్రాలో, తెలంగాణలో, ఎందుకు మాట్లాడరు? ఒకటి చెప్పండి, మేము మనుషులం కాదా? మేము బతకూడదా దేశంలో? మేము పన్నులు కట్టట్లేదా? మేము ఉద్యోగాలు చేయట్లేదా? మేము కష్టపడట్లేదా? ఈ దేశ అభివృద్ధిలో మా పాత్ర లేదా? మేము పోరాడలేదా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఫైనల్ అనుకోవచ్చా? మళ్ళీ పోరాడతారా? సుప్రీంకోర్టే కదా అత్యున్నత న్యాయస్థానం. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పు, 2 జడ్జిలు ఇచ్చిన తీర్పు, దాన్ని 7 సమీక్షించవచ్చు. 7 ఇచ్చిన తీర్పుని 9 మంది సమీక్షించవచ్చు. మళ్ళీ వెళ్తాం. 9 మంది కూడా అదే జడ్జిమెంట్ ఇస్తే ఏం చేస్తారు? ఎవరు జడ్జిమెంట్ ఇస్తే? దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు. ఏడ్చేవాడి బాధ మనిషి అనకపోతే దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు. గుడిలోకి రానివని ఎస్సీలు క్రిస్టియానిటీలోకి వస్తే మీరు హక్కున చేర్చుకున్నారు, వాళ్ళకు అన్ని రైట్స్ ఇచ్చినారు, మీరు అన్న తమ్ముల్లా చూసుకున్నారు. రిజర్వేషన్ కూడా సరే ఇంతలా బతిలాడాలా, పోతే పోనీ అని బతికే రోజు రాదంటారా? అందరు రిజర్వేషన్ తోనే బతుకుతలేరు కదా ఎస్సీలు అందరు కూడా. ఒకసారి పల్లెల్లో వాళ్ళకు కూడా రిజర్వేషన్ వస్తలే కదా మీరు చెప్పినట్టు. నేను చెప్పేది పల్లెల్లోకి వెళ్తే కూడా ప్రతి ఒక్కరు చదువుకోవట్లేరు ఇంకా కూడా. బ్రదర్ నేను ఒక విషయం చెప్పాను, ఎస్సీ రిజర్వేషన్ కూడా అందరు పొందుతలేరు కదా. ఇప్పుడు ఎస్సీలో పొందుతలేరు. వాళ్ళకు మా ఇంట్లో పంచపక్ష పరమాన్నాలు ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో ఉన్నదా గంజి. ఆ రిజర్వేషన్ మీద మన ఏడిపోయింది అంటున్నా. ఒక పని చేద్దాం, నేను ఏమంటున్నా, ఒక మాట చెప్తా. అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్దోళ్ళు, వాళ్ళకు కూడా ఎస్సీలో కొంత రిజర్వేషన్ ఇస్తాం, రండి ఎస్సీలో చేరండి, వచ్చి మాలాని పిలిపించుకోండి, మాదిగాని పిలిపించుకోండి, రెల్లి సాధ్యం కాదు కదా ఎవరు. ఇది సాధ్యమైనప్పుడు అది కూడా సాధ్యమే. మరి ఇంకెందుకు మా మీద ఏడిపెందుకు? మా మీద. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.